నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. మాలల సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు రామోజీ ఇమాన్యుయల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జమ్మలమడుగు బీజేపీ తాలూకా అధ్యక్షులు కొండయ్యను కఠినంగా శిక్షించాలని ఆలగడ్డ నియోజకవర్గ మాలల సంక్షేమ సంఘం నాయకులు లక్ష్మయ్య, జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీర్వాల భాష, అఖిల భారత రజక సంఘం నాయకులు అమడాల రమణ, హ్యూమన్ రైట్స్ మూవ్మెంట్ ఫర్ జస్టిస్ నాయకుడు కాజీ గౌస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలగడ్డ పట్టణంలోని ఐకాస కార్యాలయంలో వారు పాత్రికేయులతో మాట్లాడుతూ లేకపోతే జాతీయ స్థాయిలో ఉన్న ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నా పేరు ఎర్రమల లక్ష్మయ్య, రాష్ట్ర మాల మహానాడు రామోజీ ఇమాన్యుయల్ వర్గం నంద్యాల జిల్లా సెక్రటరీని. 14వ తారీఖున జమ్మలమడుగు బీజేపీ తాలూకా కన్వీనర్ కొండయ్య గారు మా జాతీయ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మీద అవాకులు చెవాకులు పేల్చారు. అతని గ్రామం జమ్మలమడుగు తాలూకా దేవగూడు గ్రామం అయితే, నీది ఈ గ్రామమే కాదు, నీ ప్రాంతీయం వేరే జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా అని చెప్పి అవాకులు చెవాకులు పేల్చారు. ఆయన నోటి ద్వారా జాతీయ రాష్ట్ర మాల మహానాడుని ఆయనే చెప్పి ఉన్నాడు. ఆయన నోటి ద్వారానే ప్రాంతీయ భేదాలు చూపిస్తున్నాడు. ఈ విధంగా మాట్లాడినటువంటి బీజేపీ తాలూకా కన్వీనర్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మా జాతీయ నాయకుడైనటువంటి ఇమాన్యుయల్ గారు ఇక్కడ, ఒక ప్రాంతీయ నాయకుడైనటువంటి మీకు అక్కడ ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి ఒక జాతీయ నాయకుడు అయ్యారు. అలాంటి వ్యక్తి మీద మీరు అవాకులు చెవాకులు పేల్చడం సరైన పద్ధతి కాదు. బీజేపీ పార్టీ కూడా అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకొని, క్రమశిక్షణ చర్యలు తీసుకొని అలాంటి వారిని సస్పెండ్ చేయవలసిందిగా కోరుచున్నాము. పోలీసు వారు కూడా అలాంటి వారి మీద కేసులు నమోదు చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. అలాగే అతని మీద చర్యలు తీసుకోలేని పక్షంలో మేము ప్రాంతీయ కుల సంఘాలతో కలిసి ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. జై భీమ్. నమస్కారము. నా పేరు అమడాల రమణ, అఖిల భారత రజక సంఘం నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు బాధాకరమైన విషయం ఏమంటే, జమ్మలమడుగులో బీజేపీ కన్వీనర్ కొండయ్య గారు మా జాతీయ స్థాయి అధ్యక్షుడు ఇమాన్యుయల్ గారిని ఆయన మనోభావం దెబ్బతీసే వరకు మాట్లాడినాడు. ఇది మంచి పద్ధతి కాదు. బీజేపీ నాయకులు చెప్తాడా, దయవుంచి ఆయనకు క్షమాపణ చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆయన మీద కేసు కట్టి రిమాండ్ పంపించాలని అఖిల భారత రజక సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ మేము ఆలగడ్డ నియోజకవర్గం నుంచి హ్యూమన్ రైట్స్ గౌస్ సార్ గారు, జేఏసీ నాయకులు బీర్వాల్ భాష గారు, అనిల్ సారు, అలెగ్జాండర్ గారికి అందరం కలుసుకొని డిమాండ్ చేస్తున్నాం. దయవుంచి ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము అఖిల భారత రజక సంఘం తరఫున తెలపడుతున్నాం. మంచిది. అందరికీ నమస్కారము. మీడియా మిత్రులకి, ఈరోజు మన ఆర్లగడ్డలో కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ప్రెస్ మీడియా ద్వారా ఒక విషయం తెలపాలనుకుంటున్నాము. ఈ విషయం ఏముందంటే, జమ్మలమడుగులో ఒక బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి కొండయ్య అతని పేరు, ఒక నాయకుడిని, ఇమాన్యుయల్ వర్గం అని చెప్పి ఆయన నాయకుడిని, రాష్ట్ర స్థాయి నాయకుడు, ఆయన దేశ స్థాయి నాయకుడు, ఆ నాయకుడిని మేము అతనికి ఇమాన్యుయల్ వర్గం గురించి మాకు తెలుసు. నేను కూడా ఆలగడ్డ జేఏసీ కమిటీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు మేము అన్నీ కలిసికట్టుగా ఎన్నో పోరాడాము. ఆ వ్యక్తి మీద మీడియాలో మాట్లాడడం సరైన పద్ధతి కాదు. అతనికి బీజేపీ పార్టీ గురించి మాట్లాడదు, కానీ కుల సంఘాల గురించి మాట్లాడైతే అర్హత లేదు. ఎప్పుడైనా కొండయ్యకి చెప్తున్నాం, మేము ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని మాట్లాడితే కొండయ్యకి బాగుంటుంది. లేని పక్షంలో ఈ కొండయ్య ఇమాన్యుయల్ ఎక్కడైతే చెప్పినాడో అదే మీడియా ముందర క్షమాపణ చెప్పాలి. దాని తర్వాత పోలీసు వారు కూడా ఇతని మీద చిచ్చు పెట్టే పనులు చేస్తున్నాడు. పోలీసు వారు కూడా ఇతని మీద కఠిన చర్య తీసుకొని అరెస్టు చేయాలని చెప్పి మేము మా ఆర్లగడ్డ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. లేదంటే రాబోయే రోజుల్లో మేము ఒక
మీటింగ్ పెట్టుకొని పోలీసులనే చర్య తీసుకుంటే ఈ ఉద్యోగం ఇంకా చేస్తామని చెప్పి మీడియా ద్వారా మేము తెలుపుకుంటున్నాం. రైట్.